బాబా నమస్తే. చెప్పండి సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సంవత్సరం అయిపోయింది, ఎలా ఉందంటారు? టీడీపీ పరిపాలన బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రెవెన్యూ శాఖ వాళ్ళు పీడించుకుంటున్నారు జనాలని, రైతులకి. అది ఒకటి కరెక్ట్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చు. అది ఒకటి మెయిన్ పాయింట్. అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తామంటున్నారు. తర్వాత ఈ అమ్మ ఒడి తల్లికి వందనం డబ్బులు వేశారు. ఓకే, అయిపోయింది. రాజధాని పనులు జరుగుతున్నాయి. ఇంకా కావాల్సింది ఏముంది, అంతా శుభ్రంగానే ఉంది, బాగా చేస్తున్నారు. అసలు ఏం జరగట్లేదంట, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఏం లేదంట. ఏం జరగట్లేదని తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. తెలిసిన వాళ్ళు ఎవరు అనరు ఆ మాట. అసలు నేనుంటే కనుక బటన్ నొక్కి అందరికి ఇప్పటికి డబ్బులు వేసేసేవాడిని, చంద్రబాబు నాయుడికి బటన్ నొక్కటమే జాత కట్టలేదని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. బటన్ నొక్కడానికి పిల్లలు కూడా నొక్కుతారు బటన్. దానికి సంబంధించిన వ్యవహారం దానికి వెనకమాల ఇంకొకటి ఉంటది. ఏముంది, వాళ్ళు అన్ని చూసుకుని వేస్తుంటారు. ఈయన ఏం పట్టించుకున్నాడు, ఒక రోడ్డు వేసాడా, ఒక ఇది చేశాడా, ఇవన్నీ ఏం లేవుగా. మరి ఇప్పుడు అంతా ఈ లారీలు ఈ 5 సంవత్సరాలు అగపడలా, ఇసుక కానీ బళ్ళు కానీ ఏం తిరగల. ఇప్పుడు ఎటు చూసినా రోడ్లు వేస్తున్నారు, ఎటు చూసినా పనులు ఉండే జనాలకి. మరి ఈ ప్రభుత్వం మంచిగా ఆ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వమే బాగుంది. అంటే పనులు గత 5 సంవత్సరాలు కూడా మేము చాలా మంచి పనులు చేసాం, చాలా ఉద్యోగాలు ఇచ్చాం, ఆ పేదలందరికీ డబ్బులు ఇచ్చేసాం, దాదాపు 3 లక్షల కోట్లు పనిచేసాను నేను పేదల కానీ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. చేయలేదు, అన్ని మాటలే. అన్ని మాట్లాడైతే అసలు ఆయన చాలా చేశానని చెబుతున్నాడు. మరి చేయలేదులండి, చేస్తే మేము చెప్పాం. ఏ పరిపాలన అయితే మాకు చేయలేదు కాబట్టి చెప్తున్నాం, చేస్తున్నారు కాబట్టి అది చెప్తున్నాం. ఇప్పుడు చేయట్లేదా? ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి చెబుతున్నారు. అదేగా. గత 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఈ డబ్బులు మట్టి చేశాడు. ఏ అమ్మ ఒడి కానీ 18 సంవత్సరాలు వాళ్ళకి 6 సంవత్సరాల వాళ్ళకి ఆ డబ్బులు వేసాడు, బాగానే ఉంది. అంతవరకు పనులు మట్టి ఏం చేయలేదు. అది పనులు ఏం చేయలేదంటారు. ఏ వాటర్ లేవు ఊళ్ళలో, సరిగా పనులు. అదే ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ ఇది అంటున్నారు, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో. అంటే చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు చేద్దాం, ప్రతి ఇంటికి వెళ్దాం అంటున్నాడు కదా మరి వైసీపీ నాయకుల్ని. వెళ్తే వాళ్ళు వెళ్తారేమోనండి, మేము వెళ్తున్నాంగా. మొన్న రామాంజలి గారు వచ్చారు, ఇంటింటి కార్యక్రమం పెట్టారు, వెళ్ళాం, తిరిగాం, మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్తే కనుక జనాలు తరిమి కొట్టేటట్టున్నారంట కదా. ఉత్త ఏదో చెప్తా ఉంటారులేండి, వాళ్ళు వచ్చి చూసారా? తిరిగిన వాళ్ళు మేము. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అందరిని అడుగుతున్నారండి, ఇంటింటికి పోయి, ఏమ్మా మీ అమ్మ పోయి డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. పింఛన్ ఇస్తున్నారా? ఓకే, ఇస్తున్నారు. నెలకి ముందే ఇస్తున్నారు, ఒక రోజు సెలవు వస్తే. సెలవు లేకపోతే 1వ తారీఖు రోజు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. దాని గురించి ఎప్పుడూ లేదు, ప్రాబ్లమ్స్ లేదు. మెయిన్ ఏంటంటే రెవెన్యూ శాఖదే. ఈ ఎంఆర్ఓలు ఈఆర్ఓలు మొత్తం పీడించుకు తింటున్నారు రైతులకి. రైతులు పీడించుకు తింటున్నారు. వీళ్ళు ప్రభుత్వం బాగానే చేస్తుంది, సక్రం చేయమంటుంది, చేయట్లా. అది ప్రాబ్లం. మరి అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను అధికారంలోకి వస్తానంటున్నాడుగా. అప్పటికి చూద్దాంలేండి. 49గా 2029 ఆడ వస్తారు, రారు. ఈ పనులన్నీ ఉంటాయి ఆయనకి తప్ప ఇంకెవరికి వేస్తారు? అది ఉండదు. 2029 నేనే ముఖ్యమంత్రిని, ఈసారి 2.0 చూపిస్తానంటున్నాడు కదా బాబా. మరి తిరుగుతుంటాడండి ఆయన. తిరగనండి, ఏముంది దాంట్లో? తిరగటమేగా ఎవరైనా, అది ఏముంటుంది దాంట్లో? మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. చేస్తారు, అందరు రాజకీయాలు చేయకుండా ఉంటారా? ఇప్పుడు లోకేష్ చేశాడు, గెలుచుకున్నారు, ఆయన కూడా తిరిగి గెలుచుకుంటాడేమో, మనం చెప్పలేముగా. మరి ఎలా తీసుకుంటారంటారు? ఆయన పాదయాత్రకు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు మరి జనాలు? పోయిన వాళ్ళు పోతారు, పోయిన వాళ్ళు పోరండి. దాని గురించి ఏముందంట. ఇప్పుడైతే 2049 దాకా ఛాన్స్ ఇవ్వనంటారు ఆయనకి. ఏం పనులు చేపిస్తున్న వాళ్ళకి వేస్తారు, కానీ ప్రభుత్వం చేయని వాళ్ళకి వేయరుగా. అది మరి అయితే కనుక ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు అంటుంది ఏంటంటే కనుక నేను చేసిన మంచి నలుగురు చెప్పుకోలేకపోతున్నాను అనే మాట అయితే ఆయన అంటున్నాడు కదా. అది నిజమేనా? ఆయన చెప్పుకోలేకపోయినా కార్యకర్తలు కానీ ఊళ్ళలో జనాలు చెప్పుకుంటున్నారు బాగా చేస్తున్నారు లేని. వాళ్ళు ఏం లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా గట్టిగా చెబుతున్నాడు, ఏం చేయట్లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను దోచుకు తింటాం తప్పితే అంటున్నారు. నిజమేనా అది? అట్లా ఏం లేదులేండి, అట్లా ఏం లేదు సార్.